ఎవరు అమ్మాయి? నా వైఫ్. గత జన్మలో హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మీకు ఫుల్ సాంగ్ కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది, చూసుకోండి. ఆ లిరిక్స్ వస్తాయి చూసుకోండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో డైలాగ్ ఉంటుంది. డైలాగ్ తర్వాత ఇక్కడ నుంచి ఒక సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, చూసుకోండి. కొంచెం మన టెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ 7.10 మిల్లీ-సెకండ్ దాకా వచ్చేసి ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ అయితే ఫోటో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అంతకుముందు ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో ఉంది, ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి 7.10 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటో ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకొని అండ్ ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అనుకుని టైం ఆన్ ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ చేసి ఫోటోని 2 ఫింగర్స్ తోనే ఇలా జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఎఫెక్ట్ అనేది. ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది, అది లాస్ట్లో చెప్తాను. ఇది లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకోండి. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ కిందకి పెట్టేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. సేమ్ అదేవిధంగా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పంట కట్ చేసుకోండి. ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్, ఇక్కడ జూమింగ్ అనేది ఇలా పెంచుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకోండి. ఓకే, సేమ్ దీన్ని కూడా దీని కిందకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసింది. స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత పైన ఇక్కడ వైట్ కలర్ లో ఎఫెక్ట్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 7.10 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ లేదు. పేస్ట్ లేదు చేస్తే మనకు ఇలా ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది, చూసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అయింది. సేమ్ ఇక్కడ కూడా ఓకే ఇలా వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా పేస్ట్ యాడ్ చేసేసాను. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఎక్స్ట్రా లేదు కదా. ఇప్పుడు ఏం లేదంటే లేయర్ పైన క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా అడ్జస్ట్ అవుతుంది. ఓకే, ఇలానే వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకొని మీరు వేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ అయితే మీరు పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.